నేను మీ పీవీఆర్. బిగ్ బాస్ విషయంలో ఈ వీక్ ఎలిమినేట్ అయినటువంటి శేఖర్ భాష గురించి చెప్పుకోవాలి. నా వరకు అయితే శేఖర్ భాషకి అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే హౌస్ లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. హౌస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్స్ లో శేఖర్ భాష ఒకడు. కానీ అతన్ని ఎందుకు పంపించారనేది నాకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది. అతన్ని బయటకు పంపించిన క్రమంలో ఏమైనా సీక్రెట్ రూమ్ లో ఉంచుతాడేమో అనుకున్నాం, కానీ ఆ ఛాన్స్ కూడా లేదు. పూర్తిగా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ అయితే శేఖర్ భాషకి అన్యాయం అయితే జరిగింది. మేబీ ఆదిత్యవం తీసుకునే క్రమంలో లేదా అగ్రిమెంట్ లో ఏమైనా ఇన్ని వీక్స్ అని ఉంచుతాము అనేసి ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారేమో నాకైతే తెలియదు. ఆ ఇద్దరిలో చూసుకుంటే ఆదిత్యవం అయితే వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ అతను కాకుండా శేఖర్ భాషను పంపించడం అయితే కరెక్ట్ అయితే కాదు. ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఓటింగ్ లో ఆ ఇద్దరు లిస్ట్ లో ఉన్నారని చెప్పారు. మరి ఎవరికి ఎంత ఓటింగ్స్ వచ్చాయి ఏంటనేది తెలియదు. కరెక్ట్ గా ఇద్దరికైతే ఒకే ఓటింగ్ అయితే రాదు, లీస్ట్ పర్సన్ కి అయితే వస్తాయి. మేబీ ఆదిత్యకి లీస్ట్ వచ్చి ఉండొచ్చు. బిగ్ బాస్ టీము ఆడియన్స్ అభిప్రాయాన్ని బట్టి ఎలిమినేషన్ కి వెళ్ళిద్ది అనుకుంటే ఆదిత్యకి తక్కువ ఓటింగ్ వచ్చి ఉండొచ్చు. అందుకనేసి శేఖర్ భాష అండ్ ఆదిత్యవం కలిపి హౌస్ మేట్ డెసిషన్ కింద మార్చి ఉంటాడేమో. అలా మార్చిన క్రమంలో శేఖర్ భాష ఆదిత్యవం కంటే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను కానీ స్టాండ్ అయ్యాడంటే మిగిలిన వాళ్ళకి గట్టి పోటీ ఇస్తాడనే అభిప్రాయం కూడా మిగిలిన హౌస్ మేట్స్ లో ఉంది. అదే ఆదిత్యవం అయితే ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు, ఆయన అంత స్ట్రాంగ్ కాదనే అభిప్రాయం ఉంది. సో అది మనసులో పెట్టుకొని ఇతను బయటికి పంపించారు. పైగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే లేదు అతను కొడుకు పుట్టాడు, అతని కొడుకుని చూసుకోవాలి, అందుకని మేము పంపించామని ఒక సెంటిమెంట్ డైలాగ్ అయితే వేస్తున్నాడు. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే శేఖర్ భాష 2 వీక్స్ ముందల బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేటప్పుడు తెలుసు తన వైఫ్ కి ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందో ఏంటి అనేది. అన్ని తెలిసే కదా బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. అలాంటప్పుడు మళ్ళీ కొడుకుని చూసుకోవడానికి మేము పంపించాము, అందుకని అతన్ని ఓట్ చేసామని చెప్పడం అయితే ఫూలిష్. హౌస్ మేట్స్ అభిప్రాయం హౌస్ మేట్స్ చేశారు, కానీ బయటకు వచ్చిన తర్వాతనైనా బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇచ్చి అతన్ని సీక్రెట్ రూమ్ లో ఉంచాల్సింది. అలా జరుగుంటే మాత్రం ఆట అనేది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఎందుకంటే శేఖర్ భాషలో మనం ఇప్పటిదాకా కామెడీ యాంగిలే చూసాం. ఎప్పుడైతే తన హౌస్ మేట్స్ అందరూ ఇలా కావాలని ఎలిమినేట్ చేసి బయటికి పంపించారో ఆ టైంలో ఖచ్చితంగా శేఖర్ భాషకి కొంచెం ఆవేశం అయితే వచ్చింది. సో అతన్ని సీక్రెట్ రూమ్ లో ఉంచి 2-3 డేస్ తర్వాత మళ్ళీ హౌస్ లోకి పంపిస్తే మాత్రం శేఖర్ భాష 2.0 చూసేవారు. కానీ అవకాశాన్ని లేకుండా బిగ్ బాస్ చేశాడు. ఇదైతే నాకైతే ఫేర్ గేమ్ అనిపించట్లేదు. బిగ్ బాస్ మీద ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి, అవన్నీ జరుగుతుంటాయి, కానీ ఈ విషయం అయితే మాత్రం నాట్ యాక్సెప్ట్.